హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము మరి ఒక వచనాన్ని మనము చదువుకుంటాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. 17వ వచనం, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనములో దేవుడు కోరుకునే ఒక విలువైన సంగతిని మనం చూస్తున్నాం. దేవుడు కోరుకునే విలువైన సంగతి ఏంటంటే బేదలను కనికరించుట, అంతేకాదు మరి వారికి అప్పు ఇచ్చుట. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈనాడు బేదలను కనికరించుట ద్వారా దేవునికి మనం అప్పిచ్చినట్లే వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. నువ్వు బేదవాడికి ఉపకారం చేస్తే నీ ఉపకారం పొందుతావు. నువ్వు బేదవాడికి అప్పిస్తే, బేదవాడిని నువ్వు కనికరిస్తే దేవుడికి అప్పిచ్చినట్టే. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, బేదలను కటాక్షించువాడు ధన్యుడని. వాడు రోగశయ్య మీద స్వస్థత పొందుతాడని, వాని జీవితంలో క్షేమమును అనుభవిస్తాడని లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యములో, కీర్తన గ్రంథములో స్పష్టంగా మనం చూడగలం. ఎంతో స్పష్టముగా దైవ వాక్యములో రాయబడిన మాటలు ఉన్నాయి. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనం, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలములో దేవుడు వాని తప్పిస్తాడు. అంతేకాదు రోగశయ్య మీద యెహోవాని ఆదరిస్తాడు. అంతేకాదు రోగము కలుగ్గా వారిని స్వస్థపరుస్తాడని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి బేదలైన వారిని కనికరించు, వారికి సహాయపడు, వారిని ఆదుకో, వారికి మేలు చేయి, వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించు. తద్వారా దేవునికి నువ్వు అప్పిచ్చిన వాడు అవుతావు. అంతేకాదు నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము దేవుడు చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. పిల్లలు ఈ సత్యాన్ని ఎరుగక చాలామంది అవివేకులుగా ఉంటారు. దైవ గ్రంథంలో ఒక బేద విధవరాలు ఉంది. ఆ బేద విధవరాలు ఏం చేసిందంటే, ఆమెకు ఒకే ఒక అప్పం ఉంది. ఏలియా వచ్చావన్నా అంటే, మరి నాకు అప్పాన్ని ఇస్తావా అని అడిగాడు. బేద విధవరాలు అయ్యండి ఏలియాకు అప్పు ఇవ్వటానికి కోరుకుంది, అప్పం ఇవ్వటానికి ఇష్టపడింది. పిల్లరా, ఒక ధనవంతురాలు అప్పం ఇవ్వటానికి ఇష్టపడిందంటే మనం అంగీకరించవచ్చు. ఆమె బేద విధవరాలు అయ్యండి, కనికరము కలిగింది అయ్యండి, ఏలియాకు భోజనం పెట్టి ఆమె 3.5 సంవత్సరాలు పోషించబడింది. ధనవంతులు చెయ్యలేని పని ఒక బేద విధవరాలు చేసింది. ప్రియులారా, ఈ రోజున ధనవంతులుగా, డబ్బులు ఉన్నవారిగా, ఆస్తులు ఉన్నవారిగా, అంతస్తున్నవారిగా, ధాన్యం ఉన్నవారిగా ఈ రోజున మీరున్నారే. అలాగైతే మీరు ధనవంతులైన మీరు దరిద్రులను, బేదలను కనికరించినట్లయితే దేవుడికి అప్పిచ్చిన వారు అవుతారు. ఉపకారం, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆలోచించుకోండి. నిర్ణయాలు మీవే, బలవంతము లేదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది దైవికమైన మార్గం, దైవికమైన కార్యం. అందుకనే యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన షావుకారుల దగ్గరికి వెళ్ళలేదు, ధనవంతుల దగ్గరికి వెళ్ళలేదు. గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టుకునేటువంటి పల్లెకారుల దగ్గరికి వెళ్ళి, వారి బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని వారితో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు
ఈ యొక్క విశ్వానికి నిర్మాణకుడైన దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మొట్టమొదట పేదలైన వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట పలికాడు అంటే ఈనాడు మానవులైన మనం అంతలో కనబడ అంతలో మాయమయ్యే ఆవిరి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది గ్రహించి ప్రభువును వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల కొరకే మీకు వందనాలు. నీ వాక్యమును ముద్రించి ఫలితాల్లోకి తీసుకుని వచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా మీ సన్నిధిలో సాగిలపడుతూ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.